మనుస్మృతి శ్రీ భాగవతుల సుబ్రహ్మణ్యం గారు తెలుగులోకి అనువదించిన మనధర్మశాస్త్రం అనే పుస్తకం. ఈ పుస్తకంలో శూద్రుని యొక్క జీవితాన్ని ఏ విధంగా వివరించారో చెప్తాను. శూద్రుడు ధనాన్ని సంపాదించొద్దంట. శూద్రుడు బ్రాహ్మణునికి సేవ చేస్తేనే వాడి జన్మ ఫలించినట్లంట. వాడు ఎలాంటి అన్నాన్ని తినాలి, ఎలాంటి బట్టలు వేయాలనే విషయాన్ని చదువుకుందాం. చూడండి. ఏది ఏమైనా శూద్రునికి బ్రాహ్మణ సేవ జన్మ సాఫల్యాన్ని కలిగిస్తుంది కనుక ఇతర వృత్తుల కంటే బ్రాహ్మణ శుశ్రూయే ముఖ్య కార్యమని శాస్త్రవచనం. ఇట్టివన్నీ చేసినా నిష్ఫలమే. తననే ఆశ్రయించిన శూద్రునికి మిగిలిన అన్నం, పాత బట్టలు, అంతగా వాడని బట్టలు, ఒక పంట కొత్తగా చేతికి వచ్చేటప్పుడు పాత ధాన్యం వంటివి శూద్రునికి ఇయ్యాలి. శూద్రుడు తన సంపాదనలో సమర్థత ఉన్నప్పటికీ కుటుంబాన్ని పోషించుకోవడానికి మించిన ధనాన్ని సంపాదించకూడదు. ఆ విధంగా విరివిగా ధనం సంపాదిస్తే ధర్మశాస్త్ర పరిజ్ఞాన శూన్యత చేత బ్రాహ్మణులనే హింసించగలడు. శూద్రుడు ధనాన్ని సంపాదిస్తేనంట బ్రాహ్మణులు హింసిస్తాడని చెప్పేసి శూద్రుడు ధనాన్ని సంపాదించకూడదంట. శూద్రునికి పాత బట్టలు ఇవ్వాలంట. వాడని బట్టలు, చినిగిపోయిన బట్టలు, పాత ధాన్యం వంటివి శూద్రునికి ఇవ్వాలంట. ఈ శూద్రులు అంటే ఎవరు అంటే చాకలి, మంగలి, కమ్మరి, కుమ్మరి, గొల్ల, యాదవ, రెడ్డి, గౌడ ఇలాంటి కులాలన్నీ శూద్ర కులంలోకి వస్తాయి. శూద్రులందరూ ఒకసారి తెలుసుకోండి. జై భీమ్, జై భారత రాజ్యాంగం.